హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని చికెన్ పులావ్ మండి చికెన్ పులావ్ తయారు చేద్దామండి. తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంకా మా రాజు స్టైల్లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. దీనికోసం కేజీన్నర చికెన్ తీసుకోవాలండి. ఒక 5-6 ఇలా జాయింట్స్లో తీసుకొని మిగతావి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్లు కారము, అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ కూడా ఈ ఉప్పు కారం తర్వాత ఈ ఆయిల్ ఇవన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని అన్ని ముక్కలకి ఇవన్నీ చక్కగా పట్టుకునేటట్టు ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలండి. కలుపుకొని చక్కగా మూత పెట్టేసి మనం రెడీ చేసుకుందాం. ఒక అరగంట ఉంటే సరిపోద్ది. ఈలోగా మసాలా సామాన్లు అన్నీ కూడా ఒకసారి ఎండలో పెట్టుకొని గుండ చేసుకున్నానండి. అప్పటికప్పుడు చేసుకుంటేనే ఇలాంటి మండి పులావులకి మసాలా బాగుంటుంది. ఇవి కేజీన్నర చికెన్కి కేజీ సోనా మసూరి రైస్ అండి. కడిగి ఆరబెట్టేసాను. ఆరిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ నిండా పులావ్ మసాలా, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా ఈ ఉప్పు పసుపు మసాలా నెయ్యి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా బియ్యానికి కలిసేటట్టు కలుపుకోవాలండి. అయితే పులావ్ మసాలా ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసాను అన్నది ఆ లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గానే రుబ్బుకోవాలండి. అప్పుడే పులావు స్పైసీనెస్ బాగుంటుంది అన్నమాట. ఘాటుగా ఉండి మనకి బాగుంటుంది. ఇలాగ పెద్ద ఉల్లిపాయలు ఒక 8, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 8 తీసుకోండి. చిన్న ఉల్లిపాయలు పులావులోకి 10-12 తీసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకోవడానికి అరగంట అయ్యింది. అవన్నీ కూడా మనకి ఈలోగా చికెన్ కూడా నానింది కదండి. అరగంట తర్వాత మనం 7 నుంచి 8 ఉల్లిపాయలు రుబ్బుకున్నాం కదండి. ఆ పేస్టు, ఆనియన్ పేస్టు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక చిన్న గ్లాస్ నిండా 150 ml ఉంటుందండి ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడే కొట్టుకున్నాం కదండి పులావ్ మసాలా. ఆ మసాలా 2.5 స్పూన్ల నుంచి 3 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మసాలా అంతా కూడా చక్కగా కలిసేటట్టు ఈ నూనె ఈ మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు పసుపు తర్వాత వేసుకుందామండి. 1 స్పూన్ వేసుకున్నాం కదా, రుచి చూసుకొని అప్పుడు వేసుకుందాం. అప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా మధ్యలో కలుపుకుంటూ ఒక 6-7 నిమిషాలు ఉడికించుకునేసరికి ఉల్లిలో ఉండే పచ్చిదనం పోయి మనకి కూర మంచి వాసన వస్తుంది. ఈ స్టేజ్లోనే ఒక గ్లాసుడు వాటర్ పోసుకోండి. అది 200 ml వాటర్ ఉంటుంది. అలా పోసుకొని ఒకసారి రుచి చూసుకోండి. చూస్తే నాకు కొంచెం ఉప్పు చాలలేదండి. ఒక 1/2 స్పూను మన రుచికి అడ్జస్ట్ చేసుకొని అన్నీ కలుపుకొని మూత పెడితే ఒక్కొక్క 7-8 నిమిషాలు ఉడికేసరికి సరిపోద్దండి. ఇప్పుడు ఎక్కువ ఉడకక్కర్లేదండి. 7-8 నిమిషాల కల్లా కుక్ అయిపోద్ది. ఇప్పుడు ముక్కలు జ్యూస్ సెపరేట్ చేసుకోవాలండి. సెపరేట్ చేసుకొని జ్యూస్ని వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఆ గిన్నె క్లీన్ చేసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందు జాయింట్స్ అన్నిటినీ కూడా మంటను మీడియంలో పెట్టుకొని లెగ్ పీసులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన గోల్డెన్ కలర్లోకి వచ్చిన సరే ఎర్రగా అంతవరకు వేయించుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నిటినీ కూడా వేయించుకున్న తర్వాత మిగిలిన చికెన్ కూడా అదే ఆయిల్లో వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. వేయించుకొని వాటన్నిటిని తీసి పళ్ళెంలో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎందులో అయితే మనం పులావ్ చేసుకోవాలనుకున్నామో ఆ దలసరిగా ఉంటుంది కదండి, అది ఆ గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఈ ఆయిల్ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు 12 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఈ నేతిలోని వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకొచ్చండి. మన కారానికి ఎన్ని కావాలో అన్నీ ఇక్కడే తీసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు. ఓకేనండి. ఈ కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పులావ్. ఇవన్నీ కూడా వాటిని నూనెలోని కొంచెం బాగా వేయగాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఉప్పు మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదండి, తడిపి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని. ఆ బియ్యాన్ని అందులో వేసుకొని చక్కగా బియ్యం అంతా కూడా చక్కగా కరకలాడేంత వరకు వేయించుకోవాలండి. మంటని మీడియం టు సిమ్లో పెట్టేస్తే 15-20 నిమిషాల వరకు వేగుతాయి. అది వేగేలోగా మనం పులావ్కి ఎసరు పెట్టుకుందాం. కొంచెం మనకి ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని
పులావ్ ఆకు ఒకే ఒక్క టమాటా, కొంచెం పెద్ద సైజు టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని పులావ్కి ఎసరు మరిగించుకుందాం. అది ఎసరు మరుగుతుంటుందండి ఒక సైడు. ఇప్పుడు ఈ బియ్యం వేగుతున్నాయి కదా, దీంట్లోకి పులావ్ మసాలా 2.5 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, సాల్ట్ 1 ఫుల్ స్పూన్ నిండా వేసుకోవాలండి. బియ్యంలో మనం ఎక్కువ వేయలేదు కదా, చాలా తక్కువ వేసాము. సో సాల్ట్ 1 స్పూన్ నిండా వేసుకోండి. ఈ ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా బియ్యంలో వేసి చక్కగా బియ్యం కరకరలాడాలండి. ఎప్పుడు చెప్తాను కదా, ఎర్రగా రావాలి. చూసారు కదా, ఇలా ఈ కలర్లో రావాలి. పసుపు ఇంకా అవసరం లేదండి, బియ్యం కలిపినప్పుడు వేసుకున్నాం కదా, అది సరిపోద్ది. ఓకే అండి. ఇలాగా బియ్యం గలగలమనే సౌండ్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముక్కలు జ్యూస్ సెపరేట్ చేసుకున్నాం కదా, ఆ జ్యూస్ని బియ్యంలో వేసేసి మనకి ఎప్పుడు హైలోనే ఉండాలండి. మంటని పెద్ద మంట మీద పెట్టుకొని జ్యూస్ అంతా కూడా బియ్యం పీల్చుకునేటట్టుగా కలుపుకోవాలి. అది ఒకసారి కలిపితే ఒక 30 సెకండ్స్ కల్లా మనకి బియ్యం అంతా ఈ జ్యూస్ని పీల్చేసుకుంటాయి. చూసారా, అంతా పీల్చుకుంది కదా. ఇప్పుడు మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి, ఎసరు పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి టమాటాలు, బిర్యానీ ఆకులు అన్నీ కూడా జాలీగా తీసేసుకొని అవి సెపరేట్ చేసుకొని ఎసరిని బియ్యంలోకి వంపుకోవాలండి. వంపుకొని చక్కగా కలుపుకొని కొంచెం ఆ వాటర్ రుచి చూసుకోండి, ఏమైనా సరిపోతే వేసుకోండి. చక్కగా ఇలాగ హైలోనే 5 నిమిషాలు ఉడకాలండి. 5 నిమిషాలు హైలో ఉడికేసరికి ఇలా రెడీ అవుద్ది. ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చికెన్ అందులో కలుపుకోవాలండి. అయితే ఈ పులావ్ చేసుకోవడం ప్రాసెస్గా అనిపిస్తుంది కానండి, మనకి రుచి మాత్రం చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీకు సరిపోలేదు, ఇంకా బిరుసుగా ఉన్నది అనుకోండి, మీ బియ్యం పాత బియ్యం అయితే కొంచెం బిరుసుగా అనిపిస్తే వేడి నీళ్ళు, మరిగించిన వేడి నీళ్ళు ఇంకొక పావు గ్లాస్ అయినా వేసుకోవచ్చండి. ఓకే, ఇలాగా మొత్తం మనం ఫ్రై చేసుకున్న జాయింట్స్ ఉంచేసి మిగతావన్నీ కూడా బిర్యానీలో, పులావ్లో వేసేసుకొని చక్కగా కలుపుకొని అంతా సర్దేసుకొని మంటని బాగా మీడియం టు సిమ్లో కాకుండా పూర్తిగా సిమ్లో పెట్టేసి జాయింట్స్ అన్నీ కూడా పైన అమర్చుకొని మనకి 1 స్పూను నెయ్యి ఇంకా 1 స్పూను పులావ్ మసాలా వేసుకొని మూత పెట్టేసి మంటని బాగా చిన్నగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. అప్పుడు మూత తీయండి, పొత్తులాగా ఉడికిపోద్ది. ఇంకా ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. అందులో నెయ్యితోని మనం ఎక్కువ చేసుకున్నాం కదండి, బియ్యానికి కూడా నెయ్యి పట్టించాము, వేయించేటప్పుడు కూడా నెయ్యి వేసాం కనుక చాలా పొత్తులాగా ఉడికిపోయే ఈ మండీ పులావ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత బాగుందో, చూస్తే నోరు ఊరుతుందండి. చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ అవి ఫాలో అవ్వారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా బాగుండే మా రాజుల స్టైల్లో బియ్యం బాగా వేయించుకోవాలి. 1 కేజీన్నర చికెన్కి కేజీ బియ్యం వేసుకోండి. ఇది 6-7 శుభ్రంగా తినొచ్చండి ఫుల్గాన. దీన్ని వేడివేడిగా వడ్డించుకోండి. ఆ చికెన్ వండేటప్పుడు ఉంచుకున్న జ్యూసు, తర్వాత ఆనియన్ రైతాతోటి వడ్డించుకోండి. సూపర్గా ఉండే ఈ మా రాజుల స్టైలు చికెన్ మండి రెడీ అయిందండి. మరి ఇంకా బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్, లెమన్తోని సర్వ్ చేసుకుంటే చికెన్ మండీ పులావ్ రెడీ అండి. ఎలా అనిపించిందండి మీకు వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.